హలో మాస్టర్స్. ఈరోజు ఎంఎస్ వర్డ్ ఫుల్ కోర్స్‌లో పార్ట్ 1లో భాగంగా ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి? ఎంఎస్ వర్డ్ వల్ల ఉపయోగాలేంటి? అండ్ ఎంఎస్ వర్డ్‌ని ఎలా ఓపెన్ చేయాలి? అండ్ స్క్రీన్ లేఅవుట్ గురించి తెలుసుకుందాం. సో, ఈ వీడియో చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో, ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి మీకు చివరిలో ఉంటాయి. సో, ఫస్ట్ ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి? సో, ఎంఎస్ వర్డ్ అంటే వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్. ఎంఎస్ వర్డ్ అనేది వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్. సో, దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అనేది డెవలప్ చేసింది. మనం ఎంఎస్ వర్డ్‌ని యూజ్ చేసి డాక్యుమెంట్స్‌ని క్రియేట్ చేయొచ్చు, అండ్ ఎడిట్ చేయొచ్చు, అండ్ ఫార్మాట్ చేయొచ్చు. సో, డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఎంఎస్ వర్డ్‌లో చేసిన ప్రతి ఫైల్‌ని మనం ఏమని కాల్ చేస్తామంటే డాక్యుమెంట్ అని కాల్ చేస్తాం. క్లియర్? ఎంఎస్ వర్డ్‌లో చేసిన ప్రతి ఫైల్‌ని డాక్యుమెంట్ అని కాల్ చేస్తాం. ఎంఎస్ వర్డ్‌ని మనం ఉపయోగించి ఓకే. డాక్యుమెంట్స్‌ని క్రియేట్ చేయొచ్చు. మరి ఎంఎస్ వర్డ్ అనేది వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ అంటున్నాం గదా! మరి వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే. సో, వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటంటే, ఏ సాఫ్ట్‌వేర్ వల్ల అయితే మనం డాక్యుమెంట్స్‌ని క్రియేట్ చేయగలమో, ఎడిట్ చేయగలమో, సేవ్ చేయగలమో, ప్రింట్ చేయగలమో, అలాంటి సాఫ్ట్‌వేర్స్ అన్నిటిని మనం ఏమని కాల్ చేస్తామంటే వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ అంటాం. సో, ఎంఎస్ వర్డ్‌ని యూజ్ చేసి కూడా మనం డాక్యుమెంట్స్‌ని క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు, అండ్ ప్రింట్ చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ వల్ల ఉపయోగాలేంటి? ఓకే. మనం ఎంఎస్ వర్డ్‌ని యూజ్ చేసి డాక్యుమెంట్స్‌ని క్రియేట్ చేయొచ్చు అంటున్నాం. బట్ ఏమేమి చేయొచ్చు ఎంఎస్ వర్డ్‌ని యూజ్ చేసి? మనం లెటర్స్ క్రియేట్ చేయొచ్చు. అది బిజినెస్ లెటర్ కావచ్చు, పర్సనల్ లెటర్ కావచ్చు, కంప్లెయింట్ లెటర్ కావచ్చు. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్‌ని మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు, అండ్ రెజ్యూమ్ చేయొచ్చు, అండ్ ఎస్సైస్, అండ్ ఇమేజ్‌ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్‌ని మనం డ్రా చేయొచ్చు. అండ్ వండర్‌ఫుల్ టెక్నిక్ ఉంటుంది ఎంఎస్ వర్డ్‌లో. అదేంటంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్. ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ టూల్ వల్ల మనం ఏంటంటే ఏదైనా మనం రాంగ్ వర్డ్ టైప్ చేసాం అనుకుందాం. సో, మీకు రాంగ్ వర్డ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చిన వెంటనే మీకు రెడ్ కలర్ అండర్‌లైన్ వస్తుంది. సో, రెడ్ కలర్ అండర్‌లైన్ వస్తే అది వచ్చేసరికి మనకి స్పెల్లింగ్ ఎర్రర్ అని. అదే గ్రీన్ కలర్ అండర్‌లైన్ వచ్చిందనుకోండి, సో, అది గ్రామటికల్ ఎర్రర్ అని. ఓకే. సరే. ఎంఎస్ వర్డ్ అనేది మనం ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. సో, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది కనిపిస్తుంది. సో, ఎంఎస్ ఆఫీస్‌లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఎంఎస్ వర్డ్ డిస్కస్ చేస్తున్నాం. సో, ఎంఎస్ ఆఫీస్ వర్డ్ 2007 అంటే మనం ప్రెజెంట్ నేర్చుకుంటున్న వెర్షన్. ఓకే. సో, నేను ఈ క్లాస్‌లో చెప్పే వెర్షన్ 2007 వెర్షన్. సో, 2007ని ఓపెన్ చేయండి. వర్డ్ 2007. సో, ఇది ఇంటర్ఫేస్ అంటాం మనం. స్క్రీన్ లేఅవుట్ అంటాం. దీని గురించి మనం ఇదే క్లాస్‌లో నేను చెప్తాను. సో, ఇదొక వే. నెక్స్ట్ షార్ట్‌కట్ ఎలా చేయాలి? షార్ట్‌కట్ ఎలా చేయాలంటే, సో, మీకు కీబోర్డ్‌లో విండోస్ కీ ఉంటుంది. రైట్? సో, విండోస్ కీ అప్లై చేసి ఆర్ ప్రెస్ చేయండి. సో, ఆర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ విన్ వర్డ్ అనేది టైప్ చేయండి. ఇది మీరు క్యాపిటల్ టైప్ చేసినా ఓకే, స్మాల్ టైప్ చేసినా ఓకే. బట్ విన్ వర్డ్ అని టైప్ చేయండి. ఎక్కడ స్పేస్ ఇవ్వద్దు. సో, స్పేస్ ఇస్తే మనకు ఎర్రర్ వస్తుంది. అది కూడా నేను చూపిస్తాను. విన్ వర్డ్ అని మనం టైప్ చేసాం. సో, ఎంటర్ కీ అనేది ప్రెస్ చేశాను. నేను టైప్ చేసిన తర్వాత ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అయింది. సో, మనం స్పేస్ ఇచ్చి చూద్దాం ఇప్పుడు. సో, ఇలా విన్ స్పేస్ వర్డ్ ఇచ్చి టైప్ చేద్దాం. సో, ఎంటర్ కీ అనేది అప్లై చేస్తాం. చూసారా? విండోస్ కెనాట్ ఫైండ్ ద విన్. సో, ఎర్రర్ అనేది వస్తుంది. సో, ఇంకొక వే కూడా చూద్దాం. సో, కొటేషన్స్ ఇస్తే ఏమన్నా ఓపెన్ అవుతుందనేది. సో, విన్ స్పేస్ నేను ఇవ్వకుండా డైరెక్ట్‌గా వర్డ్ అని టైప్ చేస్తున్నాను. సో, ఎంటర్‌కి అప్లై చేస్తున్నాను. చూసారా? ఇది కూడా ఎర్రర్ వస్తుంది. బట్ డబుల్ కొటేషన్స్ ఇవ్వచ్చు మనం. సో, విన్ నేను డబుల్ కొటేషన్స్ ఇచ్చి వర్డ్ టైప్ చేసి ఎంటర్‌కి అనేది అప్లై చేస్తున్నాను. ఓకే. ఇది మనం ఓపెన్ చేసే వే. సరే. ఓపెన్ అయింది కదా ఎంఎస్ వర్డ్ అనేది. ఇప్పుడు స్క్రీన్ గురించి తెలుసుకుందాం. స్క్రీన్ లేఅవుట్. సో, ఫస్ట్ దీన్ని మనం ఆఫీస్ బటన్ అని కాల్ చేస్తాం. ఓకే. ఆఫీస్ బటన్ తర్వాత మనకి ఇలా క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది ఉంటుంది. సో, ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్‌లో మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ఏ అయితే కమాండ్స్ ఉంటాయో ఆ కమాండ్స్‌ని మనం యాడ్ చేయొచ్చు. సో, ఫాస్ట్‌గా వీటిని మనం
యాక్సెస్ చేయొచ్చు కాబట్టి వీటిని ఏమని కాల్ చేస్తామంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్ 1 అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. సో దీని టైటిల్ బార్ అంటాం. మనం యూజ్ చేసేది మైక్రోసాఫ్ట్ వర్డ్ కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం సో టైటిల్ ఏదైతే ఈ వర్డ్ టైటిల్ ఉంటుందో ఆ వర్డ్ టైటిల్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు మినిమైజ్, మాక్సిమైజ్, క్లోజ్ వీటిలో ఏమంటామంటే విండో కంట్రోల్ బటన్స్ అంటాం. సో విండో కంట్రోల్ బటన్స్ తర్వాత ఇక్కడ చూడండి మనకి హోమ్ కనిపిస్తుంది, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ వీటిని ఏమని కాల్ చేస్తామంటే రిఫరెన్స్, మెయిలింగ్స్, వ్యూ. ఓకే, వీటిని అన్నిటిని మనం ఏమని కాల్ చేస్తామంటే ట్యాబ్స్ అని కాల్ చేస్తాం. ఓకే, రిబ్బన్ ట్యాబ్స్ అని కూడా కాల్ చేస్తారు. సో ట్యాబ్స్ తర్వాత మీకు ఇలా బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఇలా బాక్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో దీన్ని ఏమని కాల్ చేస్తామంటే రిబ్బన్ అని కాల్ చేస్తాం. ఈ రిబ్బన్లో వచ్చేసరికి మనం ఏముంటాయంటే గ్రూప్స్ ఉంటాయి చూడండి. సో ఇది హోమ్ ట్యాబ్ అంటున్నాం. హోమ్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అయింది కదా, దీంట్లో ఏముంది సో క్లిప్బోర్డ్ కనిపిస్తుంది మనకి. హోమ్ ట్యాబ్లో క్లిప్బోర్డ్ కనిపిస్తుంది, ఫాంట్ కనిపిస్తుంది, పారాగ్రాఫ్ కనిపిస్తుంది, స్టైల్స్ కనిపిస్తుంది, ఎడిటింగ్ కనిపిస్తుంది. వీటిని ఏమంటామంటే గ్రూప్స్ అని కాల్ చేస్తాం. సో క్లిప్బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్, స్టైల్స్ గ్రూప్ అండ్ ఎడిటింగ్ గ్రూప్. ప్రతి గ్రూప్లో మనకి ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు క్లిప్బోర్డ్ అనేది గ్రూప్. సో క్లిప్బోర్డ్లో ఏముంటుంది కట్, కాపీ, ఫార్మాట్, పెయింటర్ ఉంది కదా, వీటిని ఏమంటామంటే మనం ఆప్షన్స్ అని కాల్ చేస్తాం, కమాండ్స్ అని కూడా కాల్ చేస్తారు. ఓకే, సో ఈ రిబ్బన్ తర్వాత మనకి ఇలా స్కేల్లా ఉంది కదా, దీన్ని ఏమంటామంటే మనం రూలర్ అంటాం. మనకి 2 రూలర్స్ ఉంటాయి చూడండి. ఇది హారిజాంటల్ రూలర్. ఓకే, అడ్డంగా ఉంది కాబట్టి దీన్ని హారిజాంటల్ రూలర్ అంటాం. అదే విధంగా ఇది నిలువుగా ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇక్కడ మీకు నిలువుగా కనిపిస్తుంది కదా, దీన్ని వర్టికల్ రూలర్ అంటాం. సో 2 రూలర్స్ ఉంటాయి. ఈ రూలర్స్ వల్ల యూజ్ ఏంటంటే మార్జిన్స్ అనేవి మనం సెట్ చేసుకోవడానికి రూలర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో రూలర్ తర్వాత ఇలా మనకి ఎంటీ స్పేస్ కనిపిస్తుంది రైట్, దీన్ని డాక్యుమెంట్ ఏరియా అని కాల్ చేస్తాం. సో మనం ఈ డాక్యుమెంట్ ఏరియాలోనే టైప్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, దీన్ని స్క్రోల్ బార్ అని కాల్ చేస్తాం. సో మన డాక్యుమెంట్ అప్కి వెళ్ళాలన్నా అండ్ డౌన్కి వెళ్ళాలన్నా స్క్రీన్, సో మనం ఈ స్క్రోల్ బార్ను ఉపయోగించే చేస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టేటస్ బార్ అనేది కనిపిస్తుంది. ఈ స్టేటస్ బార్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి సో లైన్ 1 ఆఫ్ 1 కనిపిస్తుంది, వర్డ్స్ కనిపిస్తున్నాయి రైట్. సో మనం ఏ పేజ్లో ఉన్నాం, సో ఎన్నో పేజీలో ఉన్నాం అనేది అండ్ టోటల్గా ఎన్ని పేజెస్ ఉన్నాయనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ స్టేటస్ బార్లో కనిపిస్తుంది. సో ఇక్కడ స్మాల్ బటన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం వ్యూ బటన్స్ అంటాం. సో వీటిని వ్యూ బటన్స్ అంటాం. నెక్స్ట్ ఇది జూమ్ స్లైడర్ అంటాం దీన్ని. ఓకే, సో ఇది ఎంఎస్ వర్డ్ యొక్క స్క్రీన్ లేఅవుట్. ఓకే, సో దట్స్ ఇట్ టుడే క్లాస్. మనం నెక్స్ట్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఓకే టాపిక్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఏంటి ఆ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేద్దాం అనుకుందాం రైట్. సో డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు అసలు ఏమేం ఫాలో అవ్వాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో నా నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో లాస్ట్ మనం వెళ్ళిపోదాం, క్విజ్లోకి వెళ్ళిపోదాం. సో ఈ క్విజ్లో ఫస్ట్ క్వశ్చన్, ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి? ఓకే, సో ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి అనేది మనం సో స్ప్రెడ్షీటా లేదా ప్రజెంటేషనా లేదా డేటాబేసా, సో వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేరా అనేది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సో హౌ టు ఓపెన్ ఎంఎస్ వర్డ్ యూజింగ్ రన్ కమాండ్. మనం రన్ కమాండ్ యూజ్ చేస్తాం కదా, విండోస్కి ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తే ఏమొస్తుంది రన్ కమాండ్ వస్తుంది కదా. సో ఆ రన్ కమాండ్లో ఏం టైప్ చేస్తే ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా టైప్ చేస్తే ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి మాత్రమే రైట్ ఉంటుంది. సో కరెక్ట్గా చూసి మీరు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, సో విచ్ ఈస్ ద ఏరియా వేర్ ద యూజర్ టైప్స్ ద టెక్స్ట్ ఇన్ ద వర్డ్ డాక్యుమెంట్. ఎక్కడ మనం టైప్ చేయాలి? ఓకే, సో ఎక్కడ టైప్ చేస్తాం మనం, ఏదైతే ఎంటీ ప్లేస్ ఉంటుంది కదా, ఓకే ఆ ఎంటీ ప్లేస్ని ఏమని కాల్ చేస్తారు? క్యాన్వస్ అని కాల్ చేస్తారా, డాక్యుమెంట్ ఏరియా అని కాల్ చేస్తారా, అండ్ షీట్ ఏరియా అని కాల్ చేస్తారా, ప్రజెంటేషన్ ఏరియా అని కాల్ చేస్తారా? సో కరెక్ట్ది చూసి కామెంట్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.